అటు పూంచ్ లో ఆర్మీ క్యాంపులు పోలీస్ స్టేషన్లు టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు దిగింది. పాక్ ఆర్మీ దాడులకు పలు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఏకంగా పోలీస్ స్టేషన్లను మరోవైపు ఆర్మీ క్యాంపులను కూడా పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేస్తుంది. ఆ కొండలపై నుంచి దాడి చేస్తుంది. మధ్యలో మనకు చిన్నపాటి సెలయేరు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం సిచ్యువేషన్ మొత్తం కూడా చూడొచ్చు ఎలా ఉంది ఏంది అనేది. ఒక పోలీస్ క్యాంప్ కనిపిస్తుంది. పోలీస్ క్యాంపుపై కూడా భారీ ఎత్తున షెల్లింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మనకు ఎదురుగా ఒక జిప్సీ కనిపిస్తుంది. జిప్సీని ఏ విధంగానైతే షెల్లింగ్ చేసినటువంటి క్రమంలో ఎంత డ్యామేజ్ అయింది ఏంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ గోడ పైన షెల్లింగ్ పడి గోడ కూడా కూలినట్టుగా తెలుస్తుంది. సో ఇటువంటి ఘటనలు ఎన్నో కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రౌండ్ జీరోలో పరిస్థితులు మరింత టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎటు నుంచి పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుంది అనేది మాత్రం టెన్షన్ గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ. కేవలం ఇలాగా జనావాసాల మీదే కాదు, కొండల్లోంచి పూంచ్ పై ఇష్టారాజ్యంగా దాడి చేసింది పాకిస్తాన్. చివరకు బస్టాండ్ పైకి పాక్ ఆర్మీ దాడికి తెగబడింది. ఇదే అంశానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు అక్కడి నుంచి. పూంచ్లో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం. రాత్రిళ్ళు మాత్రం బాంబుల మోత. సో పూంచ్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. పూంచ్లో ఉన్నటువంటి కోట, ఎదురుగా ఉన్నటువంటి కోట, ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా మార్కెట్ గల్లీ అంటారు. ఈ గల్లీ మొత్తం బిజీగా ఉంటుంది. కానీ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎక్కడికక్కడ జనమంతా ఖాళీ అయిపోయారు. ఇక్కడ కూడా వెనక ఉన్నటువంటి కొండల నుంచి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏకంగా ఇది బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంది. కానీ బస్సులపైన కూడా దాడి జరిగింది. ఆ బస్సుల్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి మనం చూడొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీ చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఇక్కడ మనం చూడొచ్చు. జమ్మూ అండ్ కేఆర్టీసీ బుకింగ్ కౌంటర్ పూంచ్కు సంబంధించింది. సో ఈ విధంగా ఇక్కడికి వస్తారు అందరూ. పూంచ్కు సంబంధించినటువంటి బస్ సర్వీసెస్ను మనకు ఎదురుగా చూడొచ్చు. జమ్మూ పూంచ్ బస్ సర్వీస్ అనేది ఎదురుగా కనిపిస్తుంది. సో జమ్మూ పూంచ్ బస్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ బస్ సర్వీస్కి సంబంధించే ఇక్కడ అందరూ బస్సుల కోసం వస్తుంటారు. సో అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులను కూడా వీళ్ళు పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏ విధంగానైతే మనం చూస్తున్నాము. ఇక్కడ దాడి జరిగినటువంటి బస్సులో ఉన్నటువంటి విజువల్స్ను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే ఎన్టీవీ టీం యుద్ధ భూమిలో జర్నీ చేస్తుంది. యుద్ధ భూమిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను నేను చూపిస్తున్నాను. ఇది జమ్మూ కాశ్మీర్లో, అది పూంచ్లో ఉన్నటువంటి ఒక బస్సు. సో బస్సులో పరిస్థితులను మనం చూడొచ్చు. ఏ విధంగానైతే బస్ దగ్గరలో జరిగినటువంటి షెల్ దాడులు, ఇవన్నీ కూడా షెల్స్ వచ్చి పడ్డటువంటి దాడులు మనం చూస్తున్నాము. అంతేకాదు వీటికి సంబంధించి కూడా లోపల ఏ విధంగానైతే ఉంటుందో మనం చూడొచ్చు. ఇంకా ఇటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. ఈ బస్సులు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది మనం చూస్తున్నాము. సైడ్ మొత్తం కూడా ఏ విధంగానైతే పూంచ్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ కూడా షెల్లింగ్ పడింది. అంటే ఈ షెల్స్ అనేటివి ఎంత డ్యామేజ్ చేస్తాయి అనేది దీన్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఈ విధంగా డ్యామేజ్ మాత్రం భారీగా జరిగింది. ఎక్కడికక్కడ దీన్ని చూసి జనం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేదు. మనము కొన్ని బుల్లెట్ మార్క్స్ చూద్దాము. ఇదిగో చూడండి ఏ విధంగానైతే బుల్లెట్ మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా బుల్లెట్ మార్క్స్. ఇక అత్యంత దారుణంగా మరొక బస్ కూడా మారిపోయింది. పక్కనే ఉన్నటువంటి ఇంకొక బస్ పరిస్థితిని మనం చూడొచ్చు. ఎంత దారుణంగా డ్యామేజ్ అయింది అనేది మనకు కనిపిస్తూనే ఉంది. ఎక్కడికక్కడ బస్సు పైన ఏ విధంగానైతే లాంచింగ్ పడ్డప్పుడు, గోల్స్ పడ్డప్పుడు ఆ పడ్డటువంటి ప్లేస్ను కూడా నేను చూపిస్తాను. ఇంతకీ ఈ గోల్ ఎక్కడ పడింది ఏంటి అనేది నేను స్పష్టంగా